నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం. మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం. మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు. 9492726238. మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మొక్కలను సంరక్షించేందుకు ముందుకు రావాలి. మాజీ జెడ్పీటీసీ చిటికెల తారక వేణుగోపాల్, సోషల్ డిఎఫ్ఓ లక్ష్మణ్. పర్యావరణాన్ని రక్షించేందుకు విరివిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించేందుకు అందరూ కలిసి రావాలని సోషల్ డిఎఫ్ఓ లక్ష్మణ్, మాజీ జెడ్పీటీసీ చిటికెల తారక వేణుగోపాల్ పిలుపునిచ్చారు. బుధవారం మండలంలో మేజర్ పంచాయతీ ఏఎల్పురం గ్రామంలో ఉన్న అల్లూరి నందనవనంలో రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆదేశాల మేరకు మన సంరక్షణ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ డిఎఫ్ఓ మాట్లాడుతూ ప్రభుత్వ హాస్పిటల్, ప్రభుత్వ కాలేజ్, ప్రైవేటు వొకేషనల్ కాలేజ్, ఉన్నత పాఠశాల పలు ప్రాంతాల్లో సుమారు వివిధ రకాలైన 400 మొక్కలను నాటడం జరిగిందని తెలిపారు. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ముందుకు అందరూ రావలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని వారు అభిప్రాయపడ్డారు. విరివిగా మొక్కలు నాటడంతో కాలుష్య రహిత ప్రాంతంగా అభివృద్ధి చెందుతుందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో రేంజ్ అధికారి సుబ్బారావు, సెక్షన్ ఆఫీసర్ రాజు, మాజీ సర్పంచ్ కుందూరు అప్పారావు, హైస్కూల్ కమిటీ చైర్మన్ లగుడు రాజుల నాయుడు, మాజీ కో ఆప్షన్ నెంబర్ షేక్ రమణ, టీడీపీ నాయకులు చింతల స్వామి నాయుడు తదితరులు పాల్గొన్నారు. మనకి కేడిపేట రోడ్లో కూడా మనం రెవెన్యూ ప్లాంటేషన్స్ కూడా కంప్లీట్ చేస్తున్నాము. ఆల్రెడీ కొంత మేర వరకు అయిపోయింది. ఇంకా బ్యాలెన్స్ కూడా మనం కంప్లీట్ చేసి వాటి చుట్టూ కూడా ప్రొటెక్షన్కి సంబంధించి కూడా క్లాత్ అది కూడా కట్టి దాన్ని కొద్దిగా పరిరక్షించుకుంటున్నాము. సో ఎందుకంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే ఇది కొద్దిగా పర్యాటక ప్లేస్ అవుతుంది కాబట్టి ఇక్కడ మంచి ఎవెన్యూస్ అవి ఉంటే వచ్చేటువంటి యాత్రికులకు కానీ వాళ్ళకి కానీ మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటుందనే ఉద్దేశం మీద ఇక్కడ మనం ఈ లార్జ్ స్కేల్లో ఈ ప్లాంటింగ్ టేకప్ చేయడం జరిగింది.